మాటిచ్చారు, పవర్లోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. రెండో ఏడాది కావస్తోంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ముందుకు పోలేరు, అలా అని వెనక్కి తగ్గలేరు అన్నట్లు ఉంది పరిస్థితి. ఓసారి జీవో అంటారు, ఇంకోసారి ఆర్డినెన్స్ అంటారు, మరోసారి లోకల్ పోల్స్లో పార్టీ పరంగానే బీసీలకు 42% టికెట్లు ఇస్తామంటున్నారు. అడుగు ముందుకు పడేది లేదు, కొలిక్కి వచ్చేది లేదు అన్నట్లు బీసీ కోటా లొల్లి ఎంతకు తెగడం లేదు. ఈసారి కేబినెట్ భేటీలో అయినా రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చేనా? పార్టీ పరంగా సీట్లు ఇవ్వడం కూడా కష్టమని భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి హెడ్ఏక్గా మారిన బీసీ కోటా పీఠముడి. బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక డైలమా. ఓవైపు కేంద్రంపై పోరాటం, మరోవైపు పార్టీ పరంగా డెసిషన్స్. ఈసారి కేబినెట్ భేటీలో అయినా బీసీ వాటాపై క్లారిటీ వచ్చేనా? రిజర్వేషన్ల ఇష్యూను కాంగ్రెస్ సర్కార్ ఎలా కొలిక్కి తేబోతోంది? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 42% రిజర్వేషన్లను చట్టపరంగా ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలో సర్కార్ పెద్దలకు అంతు చిక్కడం లేదట. ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని కూడా ఎరకాటంలో పడేసిన ఈ చిక్కుముడి వీడేదెలా అని చర్చోపచర్చలు జరుపుతున్నారట. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు పెట్టిన డెడ్లైన్తో ఎలా ముందుకెళ్లాలనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయట. తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పలు ప్రయత్నాలు చేసింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కానీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవి వర్కౌట్ కావడం లేదు. రాష్ట్రం నుంచి పంపించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నా కూడా చేసింది. లాస్ట్కు కొండంత రాగం తీసి ఇప్పుడు ఓవర్ టు లీగల్ ఒపీనియన్ అన్నట్లుగా మార్చేసింది సీన్. బీసీ కోటా తేలకపోవడంతో ఏడాదిన్నరగా లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ పోల్స్ నిర్వహించాలని హైకోర్టు పెట్టిన డెడ్లైన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి ముందునుయ్యి వెనకగొయ్యిలా తయారైందట. చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పార్టీ ముఖ్య నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ నిర్వహించారు. ఈ మీటింగ్లో నేతల మధ్య హాట్ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తోంది. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే పార్టీపై నమ్మకం పోతుందని, బీసీల్లో పార్టీ చులకనవుతుందనే ఆందోళన వ్యక్తం చేశారట. అంతేకాదు, ఈ ఎఫెక్ట్ బీహార్ ఎన్నికలపై కూడా పడే ప్రమాదముందని అభిప్రాయపడ్డారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక మరోసారి మంత్రులతో సబ్ కమిటీ వేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్కలతో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. కమిటీ భేటీలో కూడా లాజికల్ కంక్లూజన్ రాకపోవడంతో సీనియర్ న్యాయ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలతో భేటీ అయ్యారు. చేసేది లేక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా చర్చించారు. రాహుల్ సూచన సలహా ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. రాహుల్ సూచనలను బేస్ చేసుకుని ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని లోకల్ బాడీ ఎన్నికలపై ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. పాత పద్ధతిలోనే జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలా, లేక రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇచ్చి కోర్టుల్లో కేవియట్ పిటిషన్ వేస్తే లీగల్ ఇష్యూస్ ఏముంటాయి, లేక పార్టీ పరంగానే బీసీలకు సీట్లు ఇద్దామా అనే దానిపై కేబినెట్ భేటీ తరువాత క్లారిటీకి రానున్నారట. ఇలా 42% బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 29న జరిగే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ పెంపు అంశం లాజికల్ కంక్లూజన్ వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈసారైనా కోటా పంచాయతీ తేలుతుందా, లేక మళ్లీ మొదటికి వస్తుందా అనేది చూడాలి మరి.